ఎవ్రీవన్. ఈరోజు సండే స్పెషల్ కమ్మనైన పులావ్‌ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పులావు బిర్యానీ లాంటి టేస్ట్ వస్తుంది. ఈ పులావ్‌ని బాస్మతి రైస్‌తోనే కాదు, రెగ్యులర్ రైస్‌తో కూడా చాలా టేస్ట్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఈ పులావ్‌ని రెగ్యులర్ రైస్‌తో ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్ట్‌గా ఉంటుంది ఈ పులావు. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయి, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ, లవంగాలు, షాజీరా, పుదీనా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి. ఈ నెయ్యికి బదులుగా నూనెను కూడా యూజ్ చేసుకోవచ్చు. జీడిపప్పు, కరివేపాకు. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్‌లో వీడియోలో చూపించే విధంగా తగినంత నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పులావ్ అంతా మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ కలిసే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఎర్రగా వేగింది. జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు, జీడిపప్పు, మసాలా దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా ఒకసారి కలిసే విధంగా ఒకసారి గరిటెతో మొత్తము కలుపుకోవాలి. ఇది కలుపుతూ చేసుకోవాలి. లేకపోతే అడుగంటిపోతుంది ఈ మసాలా అంతా. ఇప్పుడు అదే విధంగా 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పచ్చి వాసన పోయే వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అడుగంటకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుతూ చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగిన పుదీనాను కూడా వేసుకోవాలి. ఇక్కడ పుదీనాను మేము ఒక కట్ట వరకు తీసుకున్నాము. ఇప్పుడు ఈ పుదీనా, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా ఒకసారి మొత్తం కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ పులావ్ మనకి బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ మేము 1 కప్పు బియ్యానికి 1:30 కప్పు వాటర్ వరకు యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఈ మసాలా అంతా బియ్యానికి కలిసేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ బియ్యం ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సేపు ఇప్పుడు తగినంత వాటర్‌ని కూడా వేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు బియ్యానికి 1:30 కప్పు వాటరు యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ వాటరు, బియ్యం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు ఫైనల్‌గా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ పులావ్‌ని చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మన బిర్యానీ లాంటి పులావ్ రెడీ. ఇక్కడ మేము ఈ పులావ్‌ని రెగ్యులర్ రైస్‌తో ప్రిపేర్ చేసాము. చాలా సూపర్‌గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.